హాయ్ అండి, రాణి కుకింగ్ అండ్ రెసిపీస్కి వెల్కమ్. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం ధనియాల పొడి, యాలకుల లవంగాల పొడి, ప్లేస్లో చికెన్ మసాలా కూడా తీసుకోవచ్చండి. అన్నీ ఇలా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో 1 కప్పు ఆనియన్స్ వేసుకొని దగ్గరికి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటాలను వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగే మగ్గనివ్వండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా డాబాలోనైతే సన్నగా తరిమి తీసుకుంటారండి ఆనియన్స్, టమాటాలు. మనమైతే ఇలా మిక్సీ పట్టుకున్నాము. కళాయిలో ఆయిల్ తీసుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, ఒక స్టార్ ఫ్లవరు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దగ్గరికి ఉడికించుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, యాలకుల లవంగాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించి మరొకసారి కలుపుకొని ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కుక్ అయిందండి మంచిగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మాత్రమే మూత పెట్టి ఉడికించండి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయింది కదా, డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న ఫిష్ ఫ్రై ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ రెసిపీ.